నల్లకలువ 73rd చాప్టర్. అప్పుడే నిహారిక వస్తుంది రాకేష్ బైక్ మీద. అటు నుంచి విశ్వ కూడా సేమ్ టైంలో బయటికి వస్తాడు. అటు వేద్ ఇటు విశ్వ మధ్యలో రోడ్డు మీద నిహారిక విత్ రాకేష్. నిహారిక బైక్ దిగుతూ వేద్ని చూస్తుంది. వీడేంటి ఇక్కడ అనుకుని, ఓ ఫెస్టివల్ కదా అందుకే వచ్చినట్టున్నాడు అనుకుంటూ ఇటు చూసేసరికి విశ్వ కనిపిస్తాడు. విశ్వ ఇంకా వేద్ ఇద్దరి చూపు రాకేష్ గాడి మీదే ఉంటుంది. నిహారిక విశ్వని చూసి సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతే, వీళ్ళేంటి నన్ను ఇలా చూస్తున్నారు అని బైక్ స్టార్ట్ చేస్తుండగానే వేద్ బాబు వచ్చి, రేయ్ రాకెట్, ఏంట్రా నీ బెస్ట్ ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కనిపిస్తే కనీసం పలకరించకుండా పోతున్నావు అని బైక్ కీస్ తీసుకొని వేలితో తిప్పుతూ అంటాడు వేద్. విశ్వ కూడా అక్కడికి వచ్చి, మర్చిపోయాడేమోరా అని అంటాడు. ఏరా రాకెట్, నాది మర్చిపోయే మొహమా? మన ఫ్రెండ్షిప్ని అంత ఈజీగా ఎలా మర్చిపోయావురా అని డ్రామాటిక్గా అంటాడు వేద్. నో సార్, మర్చిపోలేదు. ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని వెళ్తున్నా అని పల్లకిలేస్తూ మరీ చెప్తాడు రాకెట్ బాబు. చూసావా విశ్వ, ఇంతసేపు ఇంట్లో వాళ్ళు గుర్తు రాలేదు కానీ మనల్ని చూడగానే గుర్తొచ్చారు, ఎందుకంటావ్ అని సర్కాస్టిక్గా అంటాడు వేద్. మన నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడేమో అని అంటాడు విశ్వ సీరియస్గా. సార్, నేనెందుకు మీ నుంచి తప్పించుకుంటాను అని తడబడుతూ అంటాడు రాకెట్. అవునా, అయితే నిజం చెప్పరా, మళ్ళీ ఏ పబ్కి వెళ్ళారు మీరు అని అడిగితే, పలానా పబ్ సార్ అని అంటాడు. రేయ్, రోజు పబ్లోకి వెళ్ళటమేనా మీ పని అని వేదంటే, సార్ అక్కడ మాకు కొంచెం పని ఉంది అందుకే వెళ్తున్నాం అంటాడు రాకెట్. ఏం పని? దానివల్ల నిహారికకి రిస్క్ ఉంటుందా అని సీరియస్గా అడుగుతాడు విశ్వబాబు. అది సార్, అది కొంచెం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సార్, మీకు చెప్పకూడదు అని అంటాడు రాకెట్ బాబు. ఏంటా విషయం అని విశ్వ ఆలోచిస్తూ ఉంటే, నాకు చెప్పు, పర్లేదు, నేను కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను అని అంటాడు. నో సార్, చెప్పకూడదు అని చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి జంప్ అవుతాడు రాకెట్ బాబు. ఇంకా ఆలోచిస్తున్న విశ్వని చూస్తూ, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు వేద్. ఏమోరా, వీళ్ళు చేస్తున్న పని వల్ల నిహారిక ఏదైనా రిస్క్లో పడుతుందేమో అనిపిస్తుంది అంటాడు విశ్వ. ఏం కాదు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తన జాబ్ అలాంటిది, మరి ఏం చేస్తావు? జాబ్ మానేయమని చెప్పు, అప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని అంటాడు వేద్. లేదురా, తను చాలా ఇష్టంగా ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళింది కదా, వద్దనలేను. సర్లే కానీ చెప్పు, అత్తగారింటి మర్యాదలు ఎలా ఉన్నాయి అంటాడు నవ్వుతూ విశ్వ. తట్టుకోలేనంత అని వెటకారంగా అని, ఏంట్రా బాబు, మర్యాదలతో వేధించడం ఒక అత్తగారింటికే సాధ్యం అనుకుంటా అని అంటాడు వేద్ ఏడుపు మొహంతో. నువ్వు మరీ లేరా, కొత్తలుడన్నప్పుడు ఆ మాత్రం మర్యాదలు కామన్ ఇక్కడ అని కాసేపు బాతాకాని వేస్తారు ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరినీ కిటికీలోంచి చూస్తూ ఉడికిపోతూ ఉంటుంది నిహారిక. అసలు ఏం జరగనట్టు ఎలా ఉంటున్నారిద్దరు? ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అన్న బాధే లేదా ఈ విశ్వకి అని అనుకుని, ఎందుకుంటుందిలే, ఆయన గారు నన్ను ప్రేమించాడు కాబట్టి నన్ను చేసుకోవడం వల్ల అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ తన ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం నా జీవితాన్ని పాడు చేశా అనుకుంటూ విశ్వవైపు చూడగానే ఆ మాట పూర్తి చేయలేకపోతుంది. ఏంటి, నేను వీడి కంట్రోల్లోకి పోతున్నాను, నేను విశ్వని యాక్సెప్ట్ చేస్తే వేద్ ఇంకా మా నాన్న గెలిచినట్టు అవుతుంది, అలా జరగడానికి వీల్లేదు అని తన మనసుని కప్పిపుచ్చి పంతంగా అనుకుంటుంది నిహారిక. అప్పుడే వైషు బయటికి వచ్చి, ఏంటి మీ ముచ్చట్లు, ఆడపిల్లల కన్నా ఎక్కువ పెట్టుకుంటారెప్పుడు అని అంటుంది వైషు.
అంటే ఏంటి, ఆఖరికి ముచ్చట్ల మీద కూడా మీ ఆడవాళ్ళకే రైట్స్ ఉన్నాయా అని అంటాడు వేద్ బాబు. లేదండి, మీకు కూడా ముచ్చట్లు పెట్టుకునే రైట్స్ ఇస్తాను, కానీ లోపలికి వెళ్ళి డోర్ బోల్ట్ పెట్టుకుంటే మాత్రం మంచి నిద్రలో ఉంటే డోర్ తీయను, అప్పుడు ఇక్కడే గుమ్మం ముందు పడుకోవాలి, జాగ్రత్త అని వైషు బెదిరించగానే, అమ్మో రాక్షసి రాత్రంతా ఇక్కడే పడుకోపెట్టేలా ఉంది అనుకుని, విశ్వ నీకోసం నిహారిక ఎదురు చూస్తున్నట్టుంది, నువ్వెళ్ళు, రేపు మాట్లాడుకుందాం అని సైలెంట్గా లోపలికి వెళ్తున్న వేద్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటారు విశ్వ వైషు. వాడిని పంపించావు కదా, నువ్వు కూడా వెళ్ళు అని విశ్వ అనగానే, ఏమో విశ్వ, ఆయన నీతో మాట్లాడడం నిహారికకి నచ్చక మీ మధ్య ఇంకా దూరం పెరిగిపోతుందేమో అని భయంగా ఉంది అంటుంది వైషు. మా మధ్య ప్రేమంటే నేను ఎలా ఎవరితో మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తుంది, అదే లేనప్పుడు నీతో మాట్లాడినా కూడా సహించదు, ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది అని చెప్పి, సరే వెళ్ళు, బాయ్, గుడ్ నైట్ అని చెప్పుకొని ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇదేనండి నల్ల కలువ 73rd చాప్టర్. వేద్ విశ్వ నిహారికల మధ్య దూరం తగ్గిస్తాడా పెంచుతాడా తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ, బాయ్.